అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది దళితులు మేము కూడా ఉండామని చెప్తే ఫ్రంట్ రోలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని మీరు ఏం చేశారు? మీరు బ్లాక్మెయిల్ చేసి హైప్ చేసి వాళ్ళ చేతిలోంచి మీరు గుంజుకొని తెలియగలవాడిని అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చి కొంతమంది మిరపచేలో పిడతల్లాగా మిమ్మల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి సంచులు తెచ్చుకొని వాళ్ళు ఇంతకన్నా దళితులు దొరకలేదన్నట్టుగా వీళ్ళు బాగా మాట్లాడుతున్నారని చెప్పి మీడియా మొత్తం పార్టీ అంతా వాళ్ళని వాటేసుకొని హైప్ చేస్తే వాళ్ళకే పంగనామాలు పెడుతున్నారు కదరా బాబు. ఆధారాలు ఉన్నాయి ఇట్లా ఇటుకి మీరు చెప్పినట్లకి అన్నీ ఉన్నాయండి, అన్ని ట్రోల్ అయినాయి. ఇప్పుడేంది సంవత్సరాల నుంచి ట్రోల్ అవుతున్నాయి. అసలు నేను మొన్న ట్రైబల్ మీటింగ్కి వెళ్తే జీకొండూరులో అతను పదజాలం ఏంటో తెలుసా? చెప్పులతో కొడతాను, చాటలతో కొడతాను, దొంగనా కొడుకులు అంటాడు. అంటే నేను అనకూడదు, సారీ, బూత్ మాటలు మాట్లాడుతున్నాడు వేదిక మీదే. అక్కడ వచ్చినటువంటి ఆడవాళ్ళందరినీ మహిళల్ని సెటైర్లు వేస్తున్నాడు. నాకు అప్పుడే అనిపించింది, నేను ప్రత్యక్షంగా చూశాను, సెటైర్లు వేస్తున్నాడు. అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి మహిళలు ఎవరైతే ఉన్నారో అందరి మీద సెటైర్లు వేస్తున్నాడు, చలోక్తులు విసురుతున్నాడు. అసలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే నేను నా 42 సంవత్సరాలు నేను ఎక్కడ చూడాల. ఇంత క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఇవి అసలు అతని దగ్గర లేవు. ఏం లేకుండా ఎలా ఇచ్చారు? ఆయనకి పులిహార కలపడం రాలేదు సార్. రాజకీయ పులిహార ఇది అప్పడం, రాజకీయ పులిహార. రాజకీయం వేరు సార్, అచ్చలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే. అసలు నీకు రాజకీయంలో పులిహార కలపడం రావాలా? ఒక పార్టీ లైన్ ఉంటుంది సార్. కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎంపీ. ఆయన బీటెక్ చేశాడు, మంచి నిష్ణాతుడు, పారిశ్రామికవేత్త, మంచి క్యారెక్టర్ ఉండేవాడు. నువ్వు ఎట్టుండాలా? లాయల్గా ఉండాలా? చెబుతున్నావు, పిర్రగిల్లు జాలబాడుతున్నావు నువ్వు మిస్టర్ శ్రీనివాస్ గారు. నేను ఆయనకు లాయలు, నేను అబ్బా ఆయన ఇస్తేనే టికెట్ నేను గెలిచానని. ఇదేంది ఇది? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా. 5 కోట్లు ఏం చెప్తారు? ఏం సార్ చెప్పాలండి? 5 కోట్లు అతని దగ్గర ఎక్కడ అవుతుంది కదా, పెద్ద బాంబులా పేలింది. నేను ఒకటి చెప్తా, శ్రీనివాస్ గారు రండి, మీరు ఎంక్వైరీ చేపిద్దాం, నిగ్గు తేలుద్దాం. సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు దీని మీద. ఎంక్వైరీ చేపిద్దాం, ఏదో ఒక ఎంక్వైరీ చేపిద్దాం. నువ్వు చెప్పు నిజాలు, నిగ్గు తేలుద్దాం. ఇప్పుడు నువ్వు ఏది పడితే అది చెప్తే ఎవిడెన్స్ రాకుండా ఏదో ఒకటి చూపించేస్తే ఇది వచ్చేసిందంటే. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి పంపించామని చెప్పి ట్రాన్సాక్షన్ చూపిస్తా. అవి ఎవరికి పంపించావు సార్? పలాని చిన్ని గారికే పంపించాను. చిన్ని గారి నెంబర్లు లేవు అక్కడ.